అందరికి నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. ఆ లేఖ మీరందరూ చూసే ఉంటారు. అసలు ఆ లేఖ మతలబేందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డియర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఐ ఎక్స్టెండెడ్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిమార్కబుల్ వర్క్ యూ హ్యావ్ అండర్టేకెన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. యువర్ డెడికేషన్ అండ్ లీడర్షిప్ హ్యావ్ significantly contributed to the progress and development of Telangana. బాగుంది. As Chief Minister to Telugu speaking states, it is incumbent upon us faster. అదే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద మనం మాట్లాడుకోవాలి. ఇట్ హ్యాస్ బీన్ 10 years since bifurcation of erstwhile of ఆంధ్రప్రదేశ్. దే హ్యావ్ బీన్ మల్టిపుల్ డిస్కషన్స్ కన్సర్నింగ్, చాలా డిస్కషన్ జరిగిన 10 సంవత్సరాల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారం కోసం. కానీ అది కాలేదు. విచ్ హోల్డ్ సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్ ఫర్ ద వెల్ఫేర్. ఇదంతా మంచిగా ఉంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బిలీవ్ దట్ ఏ ఫేస్ టు ఫేస్ మీటింగ్ విల్ బి ప్రొవైడ్ యాజ్ విత్ ద ఆపర్చునిటీ టు ఎంగేజ్ కాంప్రహెన్సివ్లీ ఆన్ దీస్ క్రిటికల్ ఇష్యూస్ అండ్ అదే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. అయితే ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి అనేది కూడా ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఐ ప్రపోజ్ దట్ వీ మీట్ అట్ యువర్ ప్లేస్ ఆన్ 6th July సాటర్డే ఆఫ్టర్నూన్. ఏపీ ముఖ్యమంత్రి అప్పుడు ఫ్రీగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రులు ఎవరైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రానికి ఇంపార్టెంటే. ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఇట్లా ఈ పలానా ఇష్యూస్ మీద మనం చర్చ చేయాలనుకుంటున్నాం, పలానా సమస్య మీద మాట్లాడుకుందాం, ఎప్పుడు రావాలి, మీరు ఎప్పుడు టైం ఇస్తారు, మీకు ఎప్పుడు కుదురుతుంది, ఇది లేఖ రాసే విధానం. అదే ప్రోటోకాల్. ఇప్పుడు మీరే ఉన్నారబ్బా, మీ దోస్తు ఇంటికి పోవాల్సి ఉంటే ఫోన్ చేసి నేను సాయంత్రం వస్తున్నా ఉండు అంటామా? ఉన్నావా, సాయంత్రం ఉంటావా, నేను వస్తా అని అడుగుతాం. అయితే నాకు అనిపిస్తుంది బహుశా ఈ లెటర్ కన్నా ముందే చర్చలన్నీ అయిపోయినాయి. చర్చలు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి, ఆ డేట్కు టైం ఫిక్స్ చేసి ఆల్మోస్ట్ సాటర్డే ఆఫ్టర్నూన్, ఇంకా టైం కూడా ఫిక్స్ అయినట్టే. సాటర్డే అని ఫిక్స్ అయింది, 6th అని ఫిక్స్ అయింది, ఆఫ్టర్నూన్ అని కూడా ఫిక్స్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫిక్స్ చేస్తున్నారా ఇక్కడ? ఓల వెనుక ఏం చర్చ జరగలేదు, జస్ట్ లేఖ మాత్రమే రాసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు, మీరు ఏపీ ముఖ్యమంత్రి అయితే ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదా? లేకపోతే నేను ఫిక్స్ చేస్తే దాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి గారు కాదన్నారు అని ఒక నమ్మకమా? రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు ఆయనకు ఉంటాయి కదా, ఆయన షెడ్యూల్స్ ఆయనకు ఉంటాయి, ఆయన వ్యవహారం ఆయనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, మనం ఎప్పుడు కలుద్దాం పలానా ఇష్యూ మీద చర్చించడానికే అనేది ఒక గౌరవప్రదమైన ప్రోటోకాల్. ఇది గౌరవప్రదమైన ప్రోటోకాల్. అప్పుడు మీరు వీలు చేసుకొని వచ్చి మాట్లాడుకోవాలి. ఆయన పలానా టైంలో ఫ్రీగా ఉంటాం, పలానా 7వ తారీఖు నాడు ఉదయం కూడా మనం టిఫిన్ కలుద్దామంటే ఆ రోజు టిఫిన్ కలవచ్చు. లేకపోతే ఇంకోసారి ఆ రోజున షెడ్యూల్ బట్టి కలవచ్చు. ముందే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకొని టైం ఫిక్స్ చేసుకొని షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత కేవలం ఇది జనాలకు తెలవనికే ఏదో ఒక లేఖ రాసినరా అనేది ఒక రకమైన అనుమానం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పని లేకుండా కూర్చున్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం పని లేకుండా పోయిందా? మీరు టైం ఫిక్స్ చేస్తే ఈయన టైం ఫిక్స్ చేసుకుంటారా? సమస్యల మీద చర్చించాల్సిందే. కానీ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని టైం అడగాల్సిన ఇది కాదు ప్రోటోకాల్, ఇది కాదు. ఇప్పుడు మీ తెలంగాణ ముఖ్యమంత్రి మీ దగ్గరకు వస్తలేరు కదా, అప్పుడు నేను పలానప్పుడు ఫ్రీగా ఉంటానని మీరు లేఖ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా పలుక్కొని లోపల అంతా మాట్లాడుకొని బయటికి ఈ లెటర్ ద్వారా ఎవరెవరు బయట పెట్టాలి కాబట్టి ఈ లెటర్ బయట పెట్టినరా, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం పని ఉండదు, నేను పోయి నాకు ఈరోజు ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను వస్తున్నా అని చెప్తే ఆయన అన్ని పనులన్నీ రద్దు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ బాజా భజంత్రి పెట్టి రెడీగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? ఏమవుతుంది? ఇద్దరి మధ్య చనువు ఉండొచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చనువు ఉండొచ్చు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం చనువుతో పాటు కొంత అఫీషియల్గా అధికారిక ప్రోటోకాల్ కూడా పాటించాలి. లేకపోతే ఇది ముఖ్యమంత్రి గారికి అవమానం కాదు, తెలంగాణకు అవమానం అవుతుంది. ఏమైనా పర్సనల్గా ఉంటే మీరు ఇద్దరు కలిసి మాట్లాడచ్చు, కలిసి తిరగవచ్చు, కలిసి ఏమైనా మాట్లాడుకో, మీ ఇష్టం. అది పర్సనల్. ముఖ్యమంత్రి కూడా పర్సనల్ ఉంటుంది. ఆయన ఫ్రెండ్ అయినప్పుడు ఇంకొకరితో మాట్లాడుకుంటారు. కానీ ఇట్లాంటి ఇష్యూస్లో అఫీషియల్ ఇష్యూస్
మనం ఫోకస్ చేస్తున్నాము, 2 రాష్ట్రాల మధ్య సమస్యల మీద మాట్లాడాలని ఒక అధికారిక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇది ఫిక్స్ చేసుకునే తారీఖు కాదు. మనం చాలాసార్లు చూసినాం కదా, ఇన్ని గవర్నమెంట్ చూసినాము, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రిప్లై ఇస్తారు. నాకు తెలిసి ఈ లెటర్లో ఈ డేట్లు ఫిక్స్ ఇవన్నీ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా అవును నేను ఆ టైంలో ఫ్రీగానే ఉంటా, మేము కలవాలి అని లెటర్ రాసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది డిసైడెడ్ అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఉత్తగా తూతూ మంత్రంగా ఇది ఒక డ్రామా లేఖ బయటికి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఆయన లేఖ రాసిన అనేది ఒక డ్రామా. ఓలా ఈ టైం లేకపోతే నిజంగానే అదొక నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, నేను ప్రపోజ్ చేస్తున్నా, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు చెప్పండి, నేను ఆ రోజు వచ్చి మాట్లాడుకుందాం, లేకపోతే మన ఇద్దరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, కలిసిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, లేకపోతే హయ్యర్ ఆఫీషియల్స్ మాట్లాడతారు, మా ఆఫీస్ నుంచి మీ అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ, ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ మాట్లాడతారు. 2 ప్రభుత్వాల మధ్య కదా చర్చ జరగాల్సింది, 2 వ్యక్తుల మధ్య కాదు. కాబట్టి అక్కడ ఇక్కడ సిఎస్తో మాట్లాడతారు, ఇక్కడ సీఎంతో మాట్లాడి, అక్కడ సీఎంతో మాట్లాడి అంత టైం సెట్ చేసుకొని ఒక దగ్గర కూర్చొని ఆఫీసర్స్తో సహా కూర్చొని మాట్లాడుకుంటారు. అది పద్ధతి, 2 ప్రభుత్వాల మధ్య జరగాల్సిన చర్చ తీరు అది. కానీ ఇక్కడ అట్లా లేదు. మరి దీని వెనుక ఏం జరిగింది అనేది తెలవాలి. అన్ని పేపర్లు ఏం రాసినాయంటే, పేపర్లలో ఏం రాస్తారంటే 2 రాష్ట్రాల సమస్యలు ఇంకా పరిష్కారం అయిపోయినట్టుగానే రాసినారు. ఇద్దరు కూర్చుంటున్నారు, పరిష్కారం అయిపోయింది. ఇట్లాంటి మీటింగ్ చాలా జరిగినాయి ఎంతముందు. సరే, ఆ సమస్య పరిష్కారం కావాలనే మనం కోరుకుంటాం. కానీ ఈ డ్రామా ఎందుకనేది క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ మీరు మాట్లాడుకొని డేట్లు ఫిక్స్ చేసుకొని టైం అంతా ఫిక్స్ చేసుకొని బయటికి జనాలను ఏం చేద్దామని, జనాలను మీరు చెప్పినట్టు జనం అవుతారనుకుంటారా? లేకపోతే ఈ డేట్లు మీరు ఫిక్స్ చేయడం ఏంది? ఇవాళ రేపో మా ముఖ్యమంత్రి తలకాయ ఊపుతూ మీకు లెటర్ రాసే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. సెక్రటరీ వర్గాలంట, అది కూడా రాశారు కొన్ని కాంగ్రెస్ పేపర్లలో. ఇదంతా పదురుకొని చేస్తున్న వ్యవహారం. మీరిద్దరి మధ్య సంబంధాలు లేవు అనుకుంటూనే, లేకపోతే గురువు అంటే తంత, శిష్యుడు అంటే తీర్థ అని చెప్పుకుంటూనే వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. దీనికి నామూషి ఎందుకు ఉండొద్దని కాదు. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి సిగ్గెందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు మీరంటే మీకు క్రెడిబిలిటీ పోతుందని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫీల్ అవుతున్నారో అర్థం కాలేదు. ఉండొచ్చు, దాన్ని ఏముంది. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఫ్రెండ్స్ లేరా? చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన పార్టీలో సీతక్క అభిమానురాలు లేరా? ఏదో జనానికి భయపడి రాఖీలు కట్టుడు బంద్ చేసిండు, కానీ లోపల వ్యవహారాలు నడుస్తలేవా? తప్పేముంది, ఓపెన్గానే నడిపించవచ్చు. అది ఒక పారదర్శకంగానే ఉండాలి, ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీగానే ఉండాలి. మళ్ళీ దానిలో దాగుడు మూతలు, ఈ డ్రామాలు, లేకపోతే ఇంకొకటి ఎందుకు జరగాలి? చూద్దాం. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ టైం ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ మాట్లాడుకొని అంతా ఫిక్స్ చేసుకొని ఇది జనం ముందు పెడుతున్న ఒక డ్రామా. ఆ డ్రామా కూడా నిజంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న దాని గురించా, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాక్చువల్గా పోయి ఆడ కంగ్రాచులేషన్స్ ఆనే వేదిక మీద ఉండాల్సిన వ్యక్తులు మనసులో గిలగిల కొట్టుకుంటారు పోలేని వ్యక్తులకు. పోవాలని ఉన్నా పోలేరు కదా కొంతమంది. కాబట్టి ఇది ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు, 2 ముఖ్యమంత్రులు అయినామని. అది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.